ఆపరేషన్ థియేటర్లోకి కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి అయితే తీసుకెళ్తున్నారండి. ఈ గ్యాప్లో నా మైండ్లో ఏం రన్ అవుతుందంటే, అమ్మయ్య సిజేరియన్ అయిపోతే ఇంకా బేబీ బయటకు వచ్చేస్తుంది, ఇంకంతా నో ప్రాబ్లం, అంతా బాగానే ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే అసలు టెన్షన్ అయితే స్టార్ట్ అయిందండి. ఆపరేషన్ థియేటర్లో ఆ మిషన్లు, ఆ ఎక్విప్మెంట్ అవన్నీ చూసి నాకైతే చాలా భయం వేసింది. ఇంకా లోపల నర్సులు అందరూ ఉన్నారు, కానీ అవన్నీ చూస్తే ఎందుకో టెన్షన్ స్టార్ట్ అయ్యి బీపీ పెరిగిపోయిందండి. ఇంకా లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి పల్స్ చెక్ చేసి బీపీ కూడా చెక్ చేశారండి. బీపీ చూస్తే ఎక్కువ ఉంది. ఇంకా డాక్టర్ గారేమో బీపీ ఎక్కువ ఉంది, అనస్థీషియా ఇవ్వకూడదు అన్నారు. వాళ్ళ మాటలన్నీ వింటూ ఇంకా పైకి చూస్తూ అవన్నీ చూస్తుంటే టెన్షన్ పెరిగిపోయి నాకేంటో తెలియట్లేదు, గుండె దడ అయితే ఆగట్లేదండి. నా ధైర్యం కోసం ఆ దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ ఉన్నాను. ఈలోపు ఒక నర్స్ వచ్చి, నీకు ఇంకా సర్జరీ చేయడానికి 1 hour పడుతుందమ్మా, అప్పుడే టెన్షన్ పడొద్దు అంది.